టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ. ఈరోజు మనము అంటే ఆషాఢ మాసం రాగానే మొత్తం అంతా జాతర హంగామా నడుస్తుంటుంది. కాబట్టి ఈరోజు నేను వచ్చేసిన సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి. సో అమ్మవారి వైభవం గురించి ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఆమె గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. కాబట్టి లోపలికి పోదాము, అమ్మవారిని దర్శనం చేసుకుందాము. ఆమె స్టోరీ ఏంది, ఆమె ఇక్కడ మనందరి మధ్యలో ఎందుకు వెలిసింది, అసలు ఏంది కథ, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడుకుందాము. అంతేకాకుండా అసలు బోనాల పండుగ ఎట్లా జరుగుతుందో అది కూడా చూపిస్తా పారు. సో మార్కెట్ రోడ్లా చాలా బిజీ ఉంటుంది. ఇక ఎట్లా ఆషాఢ మాసం మొదలైంది, కానీ మీకు తెలుసు కదా ఫస్ట్ గోల్కొండలో జరుగుతాయి జాతర. సో బోనాల పండుగ ఫస్ట్ గోల్కొండ నుంచి మొదలు కాబట్టి ఈడ ప్రస్తుతానికి కొంచెం మామూలుగా ఉన్నారు జనాలు. ఇంకొక వారం 2 వారాల తర్వాత మాత్రం అసలు కాలు పెట్టడానికి జాగ ఉండదు. కాబట్టి ఇప్పుడే దబ్బునొచ్చి అంటే ఇప్పుడు కూడా బోనాలు చేస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు ఎవరైతే చాలా జనాభా ఉన్నప్పుడు లోపలికి పోలేరో, అంటే ఎక్కువసేపు లైన్లలో నిలబడలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు, చాలాసేపు టైం ఇయ్యలేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మాత్రం ముందుగానే ఎప్పుడైతే ఆషాఢ మాసం మొదలవుతుందో అప్పుడే ఇట్లా మంగళవారాలు ఆదివారాలు బోనాలు చేస్తూనే ఉంటారు ఈడ. సో బోనాలు చేసుడు, వడిబియ్యాలు పోసుడు, అమ్మవారికి ఈ ఆటలు పోసుడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అని మనం అంటున్నాం కదా. నిజానికి చెప్పాలంటే చాలామంది అంటే మీరు ఒకవేళ ఇండోర్లో ఉన్న ఉజ్జయిన్ మహంకాళేశ్వర్ ఏదైతే జ్యోతిర్లింగం ఆ పక్కనే అమ్మవారిది శక్తిపీఠం ఉందో ఆడికి పోయిన వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. ఉజ్జయిని మహంకాళి అని వాళ్ళు కూడా అన్నారు. యాక్చువల్గా తెలుసా మీకు, ఉజ్జయిని మహంకాళేశ్వర్ ఉంటాడు కానీ మహంకాళి ఉండదు అక్కడ. వాళ్ళు ఆ అమ్మవారి యొక్క ఏదైతే ఇంకో పేరు ఉంటుందో సిద్ధదాత్రి అని, ఆ పేరుతో పిలుచుకుంటారు వాళ్ళాడ. బట్ ఇక్కడ మాత్రం ఆమెని పిలిచినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా మహంకాళి అని పిలుచుకుంటాం అనమాట. బట్ అక్కడ అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏందనేది చెప్తా. సో ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం కోసం అని లోపల పోతున్నాం. ఈ గుడి చూడండి ఒకసారి. యాక్చువల్గా చెప్పాలంటే పెయింట్లు వేసి తయారు చేసిర్రు అండ్ లోపల జనాలు కూడా చాలామందే ఉన్నారు. బట్ ఇంకొన్ని రోజులైతే ఇంకా ఫుల్గా బోనాలు ఉంటాయి అన్నమాట. రండ్రి ఈడనే ఘటం ఎక్కుడు ఇలాంటివన్నీ కూడా అయితే అంటే మొత్తం 3 రోజుల పండుగ ఉంటుంది అన్నమాట. ఏ వారం అయితే ఇక్కడ పండుగ జరుగుతుందో అప్పుడు ఒక రోజేమో బోనాలు, తర్వాత రోజేమో జాతర జరుగుతుంది, దాని తర్వాత రోజు ఘటం ఎక్కుడు అని చెప్తారు కదా, అది జరుగుతుంది అన్నట్టు. ఆ ప్రోగ్రాం గురించి కూడా మాట్లాడుకుందాం. సృష్టి స్థితి లయ కారణ కారుణి శాంతి ప్రదాయిని శక్తినుతే జగజనని జయ జయ జయకారిణి జ్ఞాన స్వరూపిణి జ్యోతినుతే రాగస్వరూపిణి భావ వికాసిని త్యాగ విరాగిణి భోగినుతే. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీమత్సింహాసన జననినుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణతరంగిణి శరణునుతే. सर्वेश्वरि ओं सर्वाक्षरि ओं सर्वातीता सरसिनुते वेद विनोदिनि विजय विकासिनि वैष्णव पूजित विष्णुनुते
కదంబవనవాసిని కామేశ్వరి కామదాయి కామాక్షినుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణతరంగిణి శరణునుతే. మరి ఈరోజు అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని అంటే మనకి ఒక పెద్ద మనిషి చెప్తే దానికి వచ్చే అందమే వేరు. కాబట్టి ఈరోజు నా ముందున్నారు రాజగురు శ్రీ వేణుమాధవ శర్మ గారు. ఆయన శ్రీ విద్యా పండితులు. ఆయన కనిపిస్తే చాలా మంది గుడికి వచ్చేటోళ్ళు ఉంటారు ఆయన కోసము. బట్ ఆయనతోనే ఈరోజు మనం కూర్చొని అసలు అమ్మవారి గొప్పతనం గురించి చెప్పించుకున్నాం. సో నమస్తే. మరి అమ్మకి ఎన్నో పూజలు చేస్తుంటారు కదా. యాక్చువల్గా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మనకి ఒక్కసారి ఆషాఢ మాసం రాగానే ఒక ఆదివారం అమ్మవారిని తీసుకురావడము, తర్వాత 1 లేదా 2 వారాల తర్వాత ఇక్కడ జాతర జరగడం, ఇక్కడ బోనాలు, జాతర, ఘటము, ఇవన్నీ ఇంకా. సో ఈ పద్ధతి, ఈ ఆచారాలు ఎట్లుంటాయి అనేది నాకు ఒకసారి చెప్పరా. 1813వ సంవత్సరంలో ఆర్మీ గేరర్స్, డౌలీ గేరర్స్, సురుటి అప్పయ్య గారి కుటుంబీకులు, అన్ని జాతుల వాళ్ళు కలిసి అమ్మవారిని వేడుకుంటే ఉజ్జయిని నుంచి వచ్చి జగన్మాత మహాకాళి అమ్మవారు ఇక్కడ స్థాపన జరగడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఆషాఢం వస్తూనే జాతర చెయ్యాలి, మనకి ఆడబిడ్డ ఇంటి దేవత ప్రధాన దేవత అయినటువంటి మహాకాళి అమ్మవారిని కొలుకులు చెయ్యాలి అనేటువంటి భావనతో ఆషాఢ మాసాన్ని ఎన్నుకున్నారు. ఈ ఆషాఢ మాసం యొక్క మొట్టమొదటి ఆదివారం రాగానే అమ్మవారిని ఘటస్వరూపంగా అలంకారం చేసి ఆ ఘటస్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అందరూ కూడా ఈ జాతి మత కుల భేదం లేని ఇక్కడ ఆ రోజు స్థాపన చేసిన వాళ్ళందరూ ఇక్కడ మనకి ఎల్లలుగా ఉన్నటువంటి ట్యాంకు గండు స్థానంలో ఒక ముఖ్యమైనటువంటి అమ్మవారి ఆలయాన్ని ఎంచుకుని ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆలయం. అది కూడా జగన్మాత అమ్మవారి యొక్క స్వరూపంతో ఉన్నటువంటి ఆలయమే. ఆ ఆలయంలో ఇక్కడ ఆనాడు కుమ్మరి వారి చేత ఘటాన్ని తయారు చేయకూడదు. ఈ ఘటాన్ని తయారు చేసిన తర్వాత సురుటి కుటుంబీకులు ఈ అన్ని జాతుల వాళ్ళు కలిసి అమ్మవారికి బొడిగియ్యం కోసి అమ్మవారిని మేళ తాళాలతోటి, తోరణాలతోటి, ఛత్రచామరాలతోటి సాదరంగా అమ్మవారిని ఆడబిడ్డని ఏ విధంగా అయితే మన పుట్టింటికి అత్తవారింటిని తెచ్చుకుంటామో ఆ విధంగా అమ్మవారిని మేళతాళాలతో దేవాలయానికి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా అమ్మవారు మొదటి ఆదివారమే ఆషాఢ మాసంలో అమ్మవారికి వచ్చి ఉన్నది మన కోసం. ఇప్పుడు అమ్మవారు చేయించుకునే పూజలు మహావైభవం ఈడ నిజంగా చెప్పాలంటే. అంటే బోనాల పండగ రోజు అసలు కాలు పెట్టేటందుకు సందే ఉండదు. బోనాల పండగ మళ్ళీ అది 3 రోజుల జాతర. ఆ జాతర ఎట్లా జరుగుతుందో చెప్పండి. కొంతకాలం క్రిందట వైదిక అడ్వైజర్లందరూ నిర్ణయించి అమ్మవారికి చండీ హోమాన్ని, అమ్మవారి ఆలయంలో నిత్య అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ మొదలుపెట్టడం జరిగింది. అయితే మొట్టమొదటి ఆదివారం రోజున తెల్లవారుజామున 6:30-7 గంటలకి మొట్టమొదట 6 గంటలకి సుప్రభాత దర్శనం అయిన తర్వాత మూర్తికి అభిషేకాలు, ఆ తర్వాత ఆలయ మంటకంలో అందరూ సస్యశ్యామలంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఇన్ని లక్షల మంది కూడా సుఖశాంతులతో తిరిగి ఇళ్లకు వెళ్ళి వారి యొక్క ఆనందాన్ని చక్కగా పంచుకోవాలనేటువంటి ఒక ఆసక్తితో మహాగణపతి హోమం జరుగుతుంది. ఈ మహాగణపతి హోమం లోక కళ్యాణార్థమే జరుగుతున్నటువంటిది. ఇది జరిగిన తదనంతరం 2 గంటల వేళ అమ్మవారిని ఎదురుకు రావడానికి ఆలయాన్నించే వెళతారు. వెళ్ళి సాయంత్రం 6:30-7 గంటలకి ఇందాక చెప్పిన విధంగా అమ్మవారి దేవాలయంలో అలంకృతయ్యి ఘట స్వరూపిణి. ఘటం అంటే ఏమిటి? మనం ఏదన్నా ఒక విశేషమైనటువంటి
కార్యక్రమం చేస్తే యజ్ఞయాగాది క్రతువులలో వైదికంగా కలశ స్థాపన చేస్తాం. అదే కలశ స్థాపన జరిగి అమ్మవారిని ఆ కలశం పైకి ఆవాహన చేసి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే పుట్టింటికి వచ్చినటువంటి ఈ జగన్మాత 15 రోజులు కూడా పూర్తిగా గ్రామ సంచారం చేస్తుంది. ఎందువల్లంటే తన దగ్గరికి రాలేనటువంటి భక్తులని, వృద్ధులని, శాతగాని వాళ్ళందరినీ ఆడబిడ్డగా వెళ్ళి అందరినీ ఆశీర్వదించి ఇంటింటి ముందర శాఖలు కోయించుకుని, చీరలు కొట్టించుకుని, పసుపు కుంకుమలు తీసుకొని మేళతాళాలతోటి యావత్ ఈ గ్రామాన్ని సందర్శించి 15వ రోజున పూజ కోసం సన్నద్ధురాలవుతుంది అమ్మవారు. కానీ నిజంగా మన పండగలన్నీ కూడా ఆడవారిని గౌరవిస్తూ, అంటే ఆడవారు అంటే ఆది పరాశక్తులు ఈక్వల్గా చూసే ఒక మంచి సాంప్రదాయం మనది. సో దాంట్లో భాగంగానే ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకున్న ఆడపిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మగారింటికి వస్తూ ఉంటారు. అమ్మగారింటికి వచ్చి బోనాలు చేసేది ఇదంతా కూడా ఇక్కడ తెలంగాణలో బాగా మనం పాటించేది. సో దాదాపుగా ఈ పండగ నెల మొత్తం కలిపి ఎంతమంది వస్తుండొచ్చు గురుగారు ఈ గుడికి? అసలు ఈ పండగ ప్రాధాన్యత ఆడపిల్లలకి సంబంధించింది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. జగన్మాత ఆలయంలో అమ్మవారి ప్రాధాన్యత ఎంత అంటే తెలంగాణ అంతా కూడా లష్కర్ బోనాలుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఈ అమ్మవారి దేవాలయంలో మాతృ ప్రధానమైనటువంటి పండగయే ఈ జాతర. ఆషాఢం వచ్చింది అంటే తెలంగాణ ప్రజలకి అత్యంత ఆనంద కోలాహలాలతో కూడుకున్నటువంటి పండగ. అందుకే దీన్ని రాష్ట్రీయ పండగగా నిర్ధారింపడం చేయడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా అమ్మవారి గొప్పతనాన్ని బాగా చెప్పిండ్రు మీ మాటలల్లో. ఒక మంచి ఇంట్రెస్ట్గా దీని యొక్క విశిష్టతని తెలుసుకున్నాం. అమ్మవారి అనుగ్రహం నీకు ఎల్లకాలం ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తాను. గురుగారు, నేను ఎప్పుడు గుడికి వచ్చినప్పుడల్లా అనుకుంటా, ఈ చెట్టుని అమ్మవారిని తయారు చేసినట్టుగానే మంచిగా పట్టుచీర కట్టించి నిండుగా పసుపు కుంకుమలు నింపి పూలదండేసి పూలు పెట్టి మంచి తయారు చేస్తారు. ఈ చెట్టు విశిష్టత ఏంటి? మన తెలంగాణ సాంప్రదాయంలో వేక చెట్టే అమ్మవారుగా భావన చేస్తారు. అయితే ఏనాడైతే 250 సంవత్సరాల క్రిందట అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన జరిగిందో ఆ రోజుకి ఇక్కడ ఉన్నటువంటి చెట్టు 200 సంవత్సరాలుగా పెరుగుతూ 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 శాఖోకు శాఖలుగా 3 అంతస్తులకి చేరిపోయింది అమ్మవారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ యొక్క అమ్మవారి విశిష్టత యూనివర్సిటీలో రెఫరెన్స్గాను, స్టూడెంట్స్కి ఈ యొక్క వేప చెట్టు యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేయడానికి ఒక రెఫరెన్స్గాను చూపబడుతోంది. అలాగే అమ్మవారి ఎదురుగుండా రాజమాతంగి అనేటువంటి పరివార దేవత స్థాపన జరిగి అమ్మవారు ముందుగా ఉంటుంది. అక్కడే రంగం కార్యక్రమం జరుగుతుంది. కోతలింగుడికి రాజమాతంగికి మధ్య గొయ్యి తవ్వి ఆ గోతిలో కచ్చికుండని పెట్టి దానిపైన చాట పెట్టి పసుపు కుంకుమలతో కూర్చేసి జోగిని ఆవాహనానంతరం మేళతాళాలతో సాగర మంత్రాలతో 8 జాతుల వాళ్ళ యొక్క మంత్రోచ్చారణలతో అద్భుతంగా అమ్మవారిని ఆవాహన చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత అమ్మవారు చాలా విశేషంగా పచ్చికుండ మీద నిలబడుతుంది. నిలబడ్డటువంటి జగన్మాత దివ్యవాణిని అందచేసి అందరినీ ఆశీర్వదించి సంవత్సర కాలం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తుంది. ఇది రాజమాతంగి అమ్మవారి ముందర జరుగుతుంది. ఎందువల్లంటే మహాకాళికి
రాజమాతంగి ఈ స్థానంలో క్షేత్ర ప్రాధాన్యతలో పరివార దేవత కాబట్టి అక్కడ జరుగుతుంది. ఓకే. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అశోక్ గారు ఉన్నప్పుడు ఈ మండక స్థానంలో వీరభద్ర ఆలయం ఉండేది. ఓకే. జగద్గురువులు శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు విజయనరసింహ భారతి స్వామి వారు 50 సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని అత్యంత ప్రేమాదరణలతో భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఎల్లవేళలా వచ్చి వెళుతూ ఉండేవారు. వారికి ఒక సంకల్పం కలిగింది. అది ఏమిటి అంటే మహాకాళేశ్వరుడు మహాకాళి యొక్క భర్తృస్వరూపం కాబట్టి మహాకాళేశ్వరుడు ఉండాలి. ఈ వీరభద్రుడు వైశ్యులందరికీ ప్రధాన దేవత అయినటువంటి వీరభద్రుడు పెళ్ళిళ్ళల్లో ఇతరటువంటి శుభకార్యాల్లో ఆయన్ని పూజ చేస్తారు. ఏ విధంగా చేస్తారంటే రాత్రంతా మేలుకుని వీరభద్ర కళ్యం అనేటువంటి ఒక క్రియతో కత్తిని చూపిస్తూ ఆ కత్తితో గ్రామం అంతా సంచారం చేసి మేళతాళాలతో తెల్లవారుజామున ఇంటికి వెళ్ళి పెళ్లి సన్నాహాలు చేసుకుంటారు. ఇది తరతరాలుగా ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ఒక ఆచారం కాబట్టి ఆ ఆచారానికి అనుగుణంగా మహాకాళేశ్వరుడిని వీరభద్రుడిని ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠింపచేయడం జరిగింది. జగద్గురువులు స్వయంగా వారి హస్త కమలాలతో మహాకాళేశ్వర ప్రతిష్ట, వీరభద్రేశ్వర స్వామి ప్రతిష్ట, నందీశ్వరుడు, గృంగి మొదలకు పరివార దేవతలన్నింటినీ కూడా ఈ మహాకాళేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠింపజేయడం జరిగింది. చాలా సంతోషం. అంటే యాక్చువల్గా చాలామంది ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ఈ గుడి సెపరేటు ఆ గుడి సెపరేటు అసలు సంబంధం లేదేమో అనుకుంటారు. కానీ పరివార దేవతల కింద ఇంతమంది దేవుళ్ళను లోపల ప్రతిష్ఠించడం జరిగింది అంటే ఇక్కడ ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చి ఎన్ని ఆలోచించిన తర్వాత ఇట్లా దేవుళ్ళని ఏ స్థానంలో ఏ దేవుడిని పెట్టాలి. ఇక్కడ మాత్రం ప్రతి పెండ్లకి వైశ్యులలో ఖచ్చితంగా మేళతాళాలతో వస్తాను. రాత్రి వీరభద్రుడికి అన్నీ పెట్టి ఆ మేళతాళాలతో ఊరంతా తిరుగుతారు. తిరిగి తెల్లవారుగాను పెళ్లికి వెళ్తారు. వీరభద్రుడు ప్రధాన దేవత. ఈ ప్రాంతంలో వీరభద్రుడు ఉండేవారు. వీరభద్రుడిని అందుకని ప్రతిష్ఠ చేశారు. అమ్మవారికైనా అయ్యవారికైనా వీరభద్రుడే కదా. ఇద్దరికి క్షేత్రపాలకుల్లో ఎక్కడ పోయినా ఉంటాడు. వీరభద్ర చెప్తుంటారు కదా, అది కారణం అన్నమాట. మహాకాళేశ్వర ప్రతిష్ట అనంతరం మహాకాళికి మంగళవారం శుక్రవారం ఇక్కడ గ్రామోత్సవం జరుగుతోంది. ఈ గ్రామోత్సవంలో అమ్మవారు పల్లకిలో మేళతాళాలతో ఒక ప్రదక్షిణ చేసి ఆలయంలోకి వస్తుంది. వచ్చినటువంటి జగన్మాతకి విశ్రమ సమయం అనేది ఒకటి ఉంటుంది ప్రతి దేవతకు కూడా. ఆ విశ్రమ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి అని ఆలోచించి ఈ అమ్మవారికి మహాకాళి స్వరూపానికి అద్దాల మంటకం కట్టించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా అద్దాల మంటకంలో మహాకాళేశ్వర సహిత మహాకాళి అమ్మవారికి శయనోత్సవం, ఊంజల్ ఉత్సవం అంటే ఉయ్యాల ఉత్సవం శ్రీచక్ర సహిత అయినటువంటి ఈ జగన్మాతకి ఈ అద్దాల మండపంలో జరగడం కరికాటిగా కొనయాడబడుతుంది. ఇంకొకటి అద్దాల్లో అమ్మవారిని చూస్తే ఆయుష్ పెరుగుతుంది అనేసి అంటా ఉంటారు. నిజమేనా? నిజమేనా. సో కొరతిగింగం సహస్రనామం చేస్తున్నాము. సహస్రనామం చేస్తే మొదటి నామానికి 1000 నామానికి 1000 నామాలు కలుస్తున్నాయి కదా. అదే విధంగా ఆ కృతిగింగాన్ని మనం ఒక్క మూర్తిగా కాకుండా కొన్ని వందల మూర్తులుగా దర్శించుకోగలుగుతున్నాం. అన్నిసార్లు దర్శించుకోగలిగినటువంటి పుణ్యం మనకి దక్కుతుంది కాబట్టి అంటారన్నమాట. ఓకే. సో అదనమాట సంగతి. సో గురువు గారే మన ఎంబడుండి ఇన్ని గొప్ప ముచ్చట్లు మనకు చెప్పుడు అనేది మన అదృష్టం నిజంగా. సో ఎందుకంటే ఆయన గుళ్ళ ఎంతోమంది చెప్పినట్టుగా నేను చాలామంది వచ్చినప్పుడు ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలని ఎదురు చూస్తారు. బట్ మీ అందరి కోసం మనందరి కోసం ఆయనే వచ్చి ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంది అండ్ వీరభద్ర స్వామిని చూపించారు.
ఆయన శక్తి ఏంది, ఆయన పవర్ ఏంది, ఇవన్నీ ముచ్చట్లు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకొన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాము. బట్ ఇక్కడికి గురువుగారికి మనం విశ్రాంతి ఇద్దాం. గురువుగారు చాలా సంతోషం, మీరు చాలా చాలా హ్యాపీగా ఫ్రీగా వచ్చి మాతో మాట్లాడినరు అండ్ చాలా విశిష్టత చెప్పిండ్రు. తప్పకుండా మళ్ళీ ఎప్పుడు గుడికి వచ్చినా మిమ్మల్ని కలవకుండా పోమీ. ఎప్పుడు ఇట్లా వస్తూ ఉండాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నేను బయట మీకు చెప్పిన కదా, మనము ఉజ్జయిని ఇండోర్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి, అక్కడ యాక్చువల్గా మహంకాళి అనరు, అమ్మవారికి వేరే పేరు ఉంటుంది. బట్ ఆమె రూపమే ఈమె. ఎందుకు అనంటే ఈ గుడిని అంటే ముఖ్యంగా ఫస్ట్ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించాలన్న సంకల్పం మన సూరేటి అప్పన్న గారిది. సో సూరేటి అప్పన్నకి అప్పుడు అనిపించిందంటే ఇక్కడ వాళ్ళందరికీ ఎప్పుడు 1813 అంటే 1813 కలరా వ్యాధి సోకి చాలామంది జనాలు చనిపోతున్నారంట. అట్లా చచ్చిపోతున్న టైంలో మొక్కుకున్నాడంట ఆయన, అమ్మ ఇంత వేదన ఎందుకు మా వాళ్ళంతా చచ్చిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఉజ్జయిని మహంకాళి దగ్గరికి పోయి మొక్కుకున్నాడంట. నువ్వు ఒకవేళ ఆ వ్యాధిని తగ్గించి మా వాళ్ళంతా మంచిగా ఉండేటట్టు చేస్తే నిన్ను మా ఊర్లోనే ప్రతిష్ఠించుకొని నీకు పెద్ద గుడి కట్టి సంబరాలు చేస్తాము, పూజలు చేస్తాము, వైభవంగా మొక్కుకుంటాము అని చెప్పేసి అక్కడ మొక్కున్నాడట. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ జనాలు కూడా మెల్లమెల్లగా సెటిల్ అవ్వడము, ఆ వ్యాధి తగ్గిపోవడము, అంత మంచిగా జరగడము జరిగిందట. దాని తర్వాత ఇక్కడ అమ్మవారిని అక్కడి నుంచే అంటే ఉజ్జయిని నుంచి ఆ అమ్మవారిని అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ ప్రతిష్ఠించుకొని అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెట్టారు. అది 1813 మొట్టమొదటిసారి జరిగింది. భవిష్యవాణి చెప్పేటందుకు రంగం ఎక్కి, అది కూడా రంగం ఎక్కుడు అంటే మీకు తెలుసు కదా, పచ్చికుండ అంటే పచ్చిదని కాదు అర్థం. బేసిక్గా ఎప్పుడైనా మట్టితోని ఏదన్నా బ్రిక్స్ కానీ లేకపోతే అంటే ఇటుకలు కానీ కుండలు కానీ ఏమైనా వేసినప్పుడు ఏం చేస్తారు, వాటిని కాలుస్తారు కదా. సో అట్లా కాల్వకుంటూ ఉన్నదాన్ని పచ్చికుండ అంటారు. అట్లాంటి పచ్చికుండ పైన నిలబడి భవిష్యత్ ఏందో చెప్పగలిగే కెపాసిటీ అమ్మవారు ఒకరికి ఇస్తారు అన్నట్టు. సో ఆవిడే దానిపైన నిలబడి ఆ భవిష్యత్తుని చెప్తుంది. అంటే ఆ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది, మనకి వర్షాలు ఏ విధంగా పడబోతున్నాయి, ఎలాంటి నష్టం రాబోతుంది, ఎలాంటి మంచి జరగబోతుంది, ఆమె మనం చేసిన పూజలతోని సంతృప్తి చెందిందా లేదా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా భవిష్యవాణిలో మనం చూస్తాం అన్నట్టు. సో ఇదంతా జరుగుతుంది. సో ఇలాంటి వేడుకలకి ఎంతోమంది లక్షలాది మంది జనాలు ఎక్కడెక్కడి నుంచో ఇడికి వస్తారు. ఇక ఇదైతే మీకు తెలుసు మొత్తం ఇంటి మధ్యలోనే, అన్ని ఇల్లులు షాపుల మధ్యలోనే ఉంటుంది ఈ గుడి. ఇక చూడుండ్రి, చాలామంది పిల్లలు పుట్టాలని చెప్పేసి లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత మొక్కుకున్న వాళ్ళు ఇట్లా తొట్టెలు కడతారు. సో మొక్కుకున్న కోరిక తీరిన తర్వాత చాలామంది వచ్చి ఇట్లా తొట్టెలు కడతారు. కొంతమంది ఇట్లా చిన్నవి కడతారు, కొంతమంది ఏమో పెద్ద పెద్ద ఇట్లా రంగులు పేపర్లతో కవర్లతో తయారు చేసినవి ఉంటాయి కదా తొట్టెళ్ళు, అలాంటి తొట్టెళ్ళు కూడా తీసుకొచ్చి ఇట్లా పెద్ద పెద్ద బండ్లల్లో తీసుకొచ్చి మరీ ఇక్కడ కట్టేసిపోతారు బయట. సో తొట్టెళ్ళు కట్టుడు, ఘటాలు, మళ్ళా బోనాలు, మళ్ళా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం అన్నట్టు బేసిక్గా. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, ఇప్పుడు కరెక్ట్ ఈ చెట్టు ఉంది కదా, ఈ యాప చెట్టుకి వెనకాల పూర్వంలో ఒక బావి ఉండేదట. ఆ బావిలో నీళ్ళు ఉండేవి. అండ్ దాంతోపాటు ఒకరోజు ఏం జరిగిందంట అంటే ఇట్లనే పండగ రోజులల్లో రంగం ఎక్కుతారు కదా, రంగం ఎక్కిన ఆమెకి అమ్మవారు పూంటుంది కదా, అప్పుడు ఆమె చెప్పిందంట, నేను ఇక్కడనే ఈ బాయిలు ఉన్నా నన్ను బయటికి తీయండి అని చెప్పేసి ఆమె చెప్పిందంట. చెప్తే అందరు ఆశ్చర్యపోయి ఆ బాయిలో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం లోపల గర్భగుళ్ళ మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారు పక్కనే ఇంకొక చిన్న అమ్మవారిని చూసినాం కదా, ఆమె పేరు మాణిక్యాలమ్మ. సో ఆ మాణిక్యాలమ్మ ఆ బాయిలో దొరికిందనమాట. అందుకోసమే ఆమెను కూడా సమంగా అక్కడనే పక్కకు కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ మొత్తం నిమ్మకాయ దీపాలు. ముఖ్యంగా ఈ అమ్మవారు పరివార దేవత. ఈ అమ్మవారి దగ్గరనే బోనాలు ఎక్కిస్తారు అన్నట్టు. బోనం అంటే తెలుసు కదా, మన తెలంగాణ సంస్కృతి గొప్పతనమే అది. అసలు మనకి తిండి, గాలి, నీరు,
మనకి ఈ ప్రాణవాయువులన్నీ ఇచ్చిన అమ్మవారికి తిరిగి అమ్మ నువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదు అని చెప్పేసి బోనం రూపంలో ఆమెకి భోజనం తీసుకుపోయి పెడతాం అన్నట్టు. అంతే కదా, ఆమెని పూజించడానికి ఆమె సృష్టించిన పూలు, ఆమెని పూజించడానికి ఆమె కడుపు నింపేటందుకు ఆమె మనకి పెట్టిన తిండినే మళ్ళీ తిరిగి ఆమెకి పెట్టే గొప్పదనమే ఈ బోనాల పండగ. అందుకోసమే ఇది రాష్ట్రీయ పండగ అయింది. మన తెలంగాణ పండగ బోనాల పండగ. ఇందాక నేను వచ్చేటప్పుడు చెప్పినా కదా ఘటం ఘటం అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇదే అమ్మవారి ఘటం అంటే బేసిక్గా లోపలంతా కూడా కలశం అన్నట్టు. ఆ కలశం పైన అమ్మవారి ఫేసు, అమ్మవారికి చీర, నగలు, నిండుగా పూలు ఇవన్నిటితో అలంకరించి చాలా బరువుగా ఉంటుంది ఇది. కానీ ఇంత బరువుది కూడా ఒక వ్యక్తి తల మీద పెట్టుకొని ఏ సపోర్ట్ లేకుండా అంటే చేతితోను కూడా పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా కిందికి దించకుండా నడవగలిగే శక్తి ఆ వ్యక్తికి వస్తుంది అని అంటే అదంతా ఆమె పవరే. ఆమె తల మీద కూర్చుంటే అట్లుంటుంది అన్నట్టు. సో అందుకోసమే ఈ ఘటాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక్కసారి అమ్మవారు వచ్చినప్పుడు అంటే ఆషాఢ మాసంలో మొదటి వారం ఆదివారం రోజు వీడికి అమ్మవారిని తీసుకొస్తారు కదా, ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆషాఢ మాసంలో అమ్మవారు ఇక్కడ మొత్తం సంచరిస్తుంది అన్నట్టు. సో అమ్మవారు సంచరించడం అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముంగటికి ఘటం పోయి ఆగితే అందరు వచ్చి ఒడిబియ్యం పోస్తారు, మొత్తం దీపాలు పెడతారు, ఆరతులు ఇస్తారు, పసుపు కుంకుమ చీరలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకునే ఒక అవకాశం ప్రతి ఒక్కరికి ఇవ్వడం అన్నట్టు. సమంగా అంటే కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి ఇంటి ముంగటికి అమ్మవారే స్వయాన పోవడం అనేది అదొక పద్ధతి. సో అదే ఆ అమ్మవారు. చూసారు కదా, అదనమాట ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం. ఎంత మంచిగా అనిపించిందో నిజంగా. అంటే ఎంతోమంది ఎందుకు వస్తారో తెలుసు కదా, ఆ అమ్మవారి శక్తి ఆడ కూర్చొని మనందరం మొక్కుకున్నది నేనున్నా నేను చూసుకుంటూ బిడ్డ అన్నంత మాత్రాన ఎంత ఆనందం కలుగుతుంది మనకి, ఎంత ధైర్యం వస్తుంది. ప్రతిరోజు పని చేసుకోవడానికి ఒక ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి ఒక ధైర్యం కావాలి కదా మనకి, అది ఆమె ఇచ్చి పంపిస్తుంది అన్నట్టు ఆమె దగ్గరికి వస్తే. సో అలాంటి దర్శనం మీకు కావాలంటే, అలాంటి ధైర్యం మీకు కావాలంటే తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవాలి. మీరు కూడా వచ్చేసేది సికింద్రాబాద్ మార్కెట్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి. సో ఇది ఈ వారం 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండేది సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.